నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వార్ మళ్ళీ చాలా ధాటిగా ప్రారంభమైంది. మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది, కానీ వెంటనే మళ్ళీ చాలా చాలా భయంకరంగా వార్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా జోర్దాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్, కమాండ్ సెంటర్, వాటి మీద ఎప్పుడైతే ఇరాన్ దాడి చేసిందో దానికి ప్రతిగా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చాలా భారీగా దాడులు చేశారు. ముఖ్యంగా ఇరాన్లో ఉన్నటువంటి బుషహర్ ప్రాంతం, తీర ప్రాంతంలో ఉంది బుషహర్ అనే పట్టణం. ఆ ప్రాంతంలో చాలా తీవ్రమైనటువంటి అటాక్స్ జరుగుతున్నాయి. అట్టగే ఖేష్మ ద్వీపం మీద కూడా చాలా భారీ ఎత్తున అటాక్ జరుగుతున్నట్టుగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తుంది. మరోవైపు చైనా ఇరాన్కి సహాయంగా ఉత్తర చైనా నుంచి పాకిస్తాన్ మీదుగా ఇరాన్కి షోల్డర్ మీద పెట్టుకుని ఎదురుదాడి చేసేటటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. దాని పట్ల ట్రంప్ కూడా చాలా తీవ్రమైనటువంటి కోపాన్ని, తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం. పాకిస్తాన్ ఏమనలేదు, కానీ చైనా చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి వైఖరిని తప్పుపట్టారు. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు స్వయంగా నాతో అటువంటివి ఏమీ జరగవు, చేయను అని చెప్పి ఈ రకంగా మాట తప్పడం సరికాదు అని తీవ్ర ఆక్రోశాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి మాత్రం యుద్ధం చాలా భీకరంగా ఉంది. చాలా భారీ ఎత్తున ఇరాన్ మీద దాడులు జరిగినాయి. ఇరాన్ కూడా అదేవిధంగా మీరు ఎంత చేస్తే మేము అంత ప్రతిదాడి చేస్తాం అనేటటువంటి వైఖరితోనే కొనసాగుతోంది. ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, ప్రముఖ విశ్లేషకులు సంజయ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సంజయ్ గారు. నమస్తే అండి. సార్, చాలా తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి ఇరాన్ మీద. ముఖ్యంగా బుషహర్ ప్రాంతంలో, అట్లాగే ఖేష్మ ద్వీపం మీద చాలా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ మీద దాడి చేసింది ఇరాన్, అమెరికాకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ మీద. దాని కారణంగా ఇదంతా కూడా జరుగుతుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ మీదుగా చైనా ఇరాన్కి భుజం మీద పెట్టుకుని పేల్చేటటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ దాదాపు $60,000 బిలియన్ అని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. అటువంటి అంత ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ని పంపిస్తోంది అని సమాచారం. దాని పట్ల ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఎలా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ కూడా? కాస్త కూస్త చల్లారుతోంది అనుకుంటే మళ్ళీ ఒకసారి చాలా సీరియస్గా మళ్ళీ అటాక్స్ ప్రారంభమైనాయి. థ్యాంక్స్ అండి, ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. తర్వాత మీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం చూసినట్టయితే ఇందాక మీరు చెప్పినట్టు 14 పాయింట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత కాల్పుల విరమణ జరిగింది కదా, అది దీర్ఘకాలికంగా ఉంటుంది, ఒక 60 రోజుల పాటు. తర్వాత దీర్ఘకాలిక శాంతి ఒప్పందం మీద సంతకాలు పట్టే అవకాశం ఉంది అనుకున్నాం, కానీ అలా జరగలేదు. మనం చూసాం ఇప్పటికీ ఈ యుద్ధానికి ముందు, అంటే ఇవాళ జరుగుతున్న యుద్ధానికి ముందు, ఇంతకు ముందు కూడా దాడులు జరగటం జరిగింది. అటు ఇటు ఎక్స్చేంజ్ చేసుకోవటం జరిగింది. వెపన్స్, డ్రోన్స్ కానీ మిజైల్ అటాక్స్ కానీ జరిగాయి. తర్వాత మనం ఇప్పుడు గత 15 రోజులుగా అలా చూస్తున్నాం. గత 2 వారాల పైన అవుతుంది. మళ్ళీ దాడులు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. నిన్న మొన్న కొద్దిగా ఏదో యుద్ధం ఆగుతుందా అని కొద్దిగా విరామం ఇచ్చాము చర్చలకి అని అన్నట్టు జరిగింది, కానీ ఇరాన్ వాళ్ళు మళ్ళీ మా షిప్స్ మీద టార్గెట్ చేశారు కాబట్టి సర్ప్రైజ్ అటాక్ అని అంటున్నారు. సర్ప్రైజ్ ఏముంది, యుద్ధంలో ఉన్నారు కదా, కాబట్టి మేము తిరగబడి మళ్ళీ యుద్ధాన్ని చేస్తున్నాం, పెద్ద ఎత్తున బాంబింగ్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుందండి. ఈసారి కనుక తీసుకున్నట్టయితే అటు ఈజిప్ట్, కువైట్ వీటి మీద దాడులు నడుస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే, ఇరాక్ నుంచి కొంతమంది మిలీషియాస్ డ్రోన్స్, మిజైల్స్ తో సౌదీ మీద అటాక్ చేశారని, కాబట్టి సౌదీ అరేబియా తిరిగి మళ్ళీ ఇరాక్ లో ఉన్నటువంటి మిలీషియాస్ ని వాళ్ళని టార్గెట్ చేయడం జరిగిందండి. అంటే మనం కనుక చూసినట్టయితే యుద్ధం యొక్క విస్తీర్ణత పెరుగుతోంది. ముఖ్యంగా ఇరాక్ లో వెళ్లి సౌదీ అరేబియన్స్, అమెరికన్స్, అక్కడ ఉన్నటువంటి మిలీషియా వాళ్ళ మీద అటాక్స్ చేయటము, అది ఎందుకంటే సౌదీ అరేబియా వాళ్ళు చెప్తున్నారు మా అటువైపు నుంచి వచ్చే మిజైల్స్ కేవలం ఇరాక్ నుంచే కాదు. మనకు తెలిసిన విషయమే కదండి, ఇరాక్ లో కూడా పెద్ద ఎత్తున షియా పాపులేషన్ ఉంది. యాక్చువల్ గా చూసుకుంటే సదాం హుస్సేన్ సున్నీ, మిగతా పాపులేషన్ చాలా వరకు షియా పాపులేషన్ ఉండేది. ఇరాక్ లో సదాం హుస్సేన్ నాయకత్వంలో ఉన్నప్పుడు సున్నీలు షియాల మీద డామినేట్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున
షియా పాపులేషన్ వాళ్ళు వాళ్ళ రాజకీయ అధికారాల కోసం యుద్ధం చేయడం జరిగింది. అంతేకాదు కొంత ఉగ్రవాద చర్యలకి వాటికి పాటుపడటం సంగతి, ఐ మీన్ పార్టిసిపేట్ చేసిన సంగతి కూడా చూసాం మనం గుర్తుండే ఉంటుంది. ఇంతకు ముందు కూడా చర్చించాం. ఇరాన్ యొక్క IRGC లీడర్ సులేమాన్ ని అక్కడ ఇరాక్ లో చంపడం జరిగిందండి. అంటే ఇరాక్ లో ఉన్నటువంటి షియాస్ కి ఇరాన్ కి మధ్య చాలా సన్నిహితమైన సంబంధం ఉంది అంటానికి అది ఒక నిదర్శనం. ఇప్పుడు ఇరాక్ నుంచి కూడా దాడులు చేయటం సౌదీ అరేబియా మీద వాటి మీద కూడా మరో నిదర్శనం అండి. దట్ ఇరాక్ లోంచి మిలీషియాస్ టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇంకో చాలా విచిత్రం కాకపోయినా అంటే చాలా దీర్ఘకాలికంగా రాజకీయ పరిస్థితి ఆ ప్రాంతంలో బాగుండకపోవచ్చు అని చెప్పడానికి ఒక సంకేతం మనకేం కనబడుతుందంటే, ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో, కంటైనర్స్, వాటి మీద దాడులు జరిగాయి. డ్రోన్స్ అవి ఇరాన్ నుంచే వచ్చాయని చాలా మంది న్యూస్ రిపోర్ట్స్ అవి చెప్తున్నాయి. అంటే మీరు ఈజిప్ట్ దాకా వెళ్తే ఇరానియన్ స్ట్రైక్స్, అది ఆలోచించాల్సిన విషయం. అంటే ఈజిప్ట్ దగ్గర స్టాండింగ్ ఆర్మీ పెద్దది ఉందండి. మీరు కనుక ఈజిప్ట్ వాటితో కనుక తలపెట్టుకుంటే మళ్ళీ ఈజిప్ట్ వాళ్ళు సోల్జర్స్ అవి పంపించే కెపాసిటీ వాళ్ళ దగ్గర చాలా ఉంది. ఈజిప్ట్ కూడా ఇప్పుడు మిలిటరీ నాయకత్వంలోనే నడుస్తుంది కదా. సో ఇరాన్ వాళ్ళు ఈజిప్ట్ మీద ఎందుకు దాడి చేశారు, ఎలా దాడి చేశారు, వాటికి అవసరం ఏంటి? కేవలం అమెరికాతో సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన ఈజిప్ట్ మీద దాడులు చేసి ఈజిప్ట్ యొక్క ప్రతిస్పందన ఇన్వైట్ చేసినట్టు అవుతుంది కదా. అది కూడా చాలా చర్చనీయాంశం అవుతుందండి. ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఈ యుద్ధంలో ప్రస్తుతానికి రెండు మార్గాల మీద అమెరికా నాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. ఒకటి, ఇప్పటిదాకా జరిగిన దాడుల సంగతి సరే, ఇప్పటి నుంచి కొద్దిగా శాంతి చర్చల వైపు వెళ్ళాలి. ఎందుకంటే మన దగ్గరున్న ఈ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ అంటాం కదండి, ప్యాట్రియాయిట్ కానీ ఇట్లాంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ డిఫెన్స్ కి, అంటే వస్తున్న మిజైల్స్ ని కూల్ చేయడానికి వాటి సంఖ్య తగ్గుతోంది. మిగతా ప్రాంతాల నుంచి మనం తెచ్చుకోవచ్చు. అంటే అటు జపాన్ నుంచి కానివ్వండి, సౌత్ కొరియా నుంచి కానివ్వండి, ఆల్రెడీ తేవటం జరిగింది. అలానే యూరోప్ నుంచి కూడా తీసుకెళ్లి కొన్ని యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్ ని మనం ఇరాన్ నుంచి వస్తున్న మిజైల్స్ ని ఆపటానికి వాడచ్చు అని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ కాబట్టి ఈ మిజైల్స్ ఇవి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక వర్గం చెప్తుంటే, మరొక వర్గం ఏమంటుందంటే, మనం ఇలా ఆచితూచి అడుగులు వేస్తే కుదరదు, ఒక 15 రోజులు 20 రోజుల గడువు మాకు ఇవ్వండి. మీరు కనుక ప్రెసిడెంట్ కనుక మళ్ళీ శాంతి చర్చలు ఇవి అని చెప్పకుండా ఒక 15 రోజులు 20 రోజులు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇస్తే మొత్తం ఇరాన్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్సే కాదు, బ్యాలిస్టిక్ మిజైల్ కేపబిలిటీ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా మేము ధ్వంసం చేస్తామని చెప్పడం జరుగుతుందండి. అంటే కొంతమంది మిలిటరీ నాయకులు చెప్తున్నారట, మీరు కొంతసేపు యుద్ధం వాళ్ళని తుప్పు లేపేస్తాం, ఇంకా చూసుకోండి, ఇవాళ రాత్రికి మీ సంస్కృతి అంతం అంటున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ కి కాదు శాంతి చర్చలు అంటున్నారు. సో అలా కాకుండా ఒక క్లియర్ ప్లాన్ ఒక 15-20 డేస్ కనుక చెప్పి మనం కనుక నిర్మోహమాటంగా నిర్ద్వంద్వంగా మీరు మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే మేము ఈ ఇరాన్ నుంచి వచ్చే మిజైల్ అటాక్స్ ని పూర్తిగా ఆపుతామని అమెరికా మిలిటరీ కమాండర్స్ సంకేతాలు అమెరికన్ ప్రెసిడెంట్ కి పంపించినట్టు తెలుస్తోందండి. కానీ అది ఎంతవరకు జరుగుతుంది అన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ అయిపోతుంది మిజైల్స్ అని మనం జాగ్రత్తగా కొద్దిగా యుద్ధం తక్కువ చేస్తే అవతల వైపు కెపాసిటీ ఉంటుంది. నిజమైన డిటరెన్స్, నిజమైన డిఫెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే అవతల వాళ్ళ కెపాసిటీ తీసేస్తే వస్తుంది. సో ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిజైల్ కేపబిలిటీస్ ని పూర్తిగా తీసేయాలి అని వాదన నడుస్తున్నట్టుంది. మనం చూసాం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టక ముందు, అదే సంతకం పెట్టిన తర్వాత ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, ఇరాన్ దగ్గర 100 మిజైల్స్ ఉంటే కనుక వాటిలో మేము 80 డెస్ట్రాయ్ చేసాం, ఇంకా 20% ఉంది అని చెప్పారండి. సో వీళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఆ 20% కూడా మనం పూర్తిగా తీసేస్తే అటు హర్మూజ్ జలసంధికి మంచిది, స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మిగతా ఉన్నాయి కదా దేశాలు, అటు గల్ఫ్ దేశాలకి వాటికి మంచిది. సో ఇరాన్ కి ఒక గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని మిలిటరీ నాయకులు చెప్తున్నట్టు కొద్దిగా రిపోర్ట్స్ అవి వస్తున్నాయి. చూడాలి. చైనా విషయం మీరు రేస్ చేసింది ఇంపార్టెంట్. షోల్డర్ ఫైర్డ్ మిజైల్స్ చైనా పంపించింది అన్నట్టు, దానికి ఆయన ప్రతిస్పందిస్తూ నేను అనుకోవటం షీ జిన్పింగ్ అలాంటి పని చెయ్యకపోవచ్చు,
ఒకవేళ చేస్తే కనుక చాలా దురదృష్టకరమైనటువంటి డెవలప్మెంట్ అవుతుంది. అమెరికా చైనా రిలేషన్స్ బాగా దెబ్బతింటాయన్నట్టు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం నడిచింది. మీరు కనుక చూసినట్టయితే గత వారం చైనా యాక్చువల్లీ మా పాలిటిక్స్ లో ఇంటర్వ్యూన్ అయిందని చెప్పారు కదా. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది 2020లో అని కూడా చెప్పారు. కొద్దిగా చైనాతో ఈ మధ్య కాలంలో మళ్ళీ కొద్దిగా రిలేషన్షిప్ కొద్దిగా గొడవల్లోకి వెళ్తున్నట్టు, గందరగోళంగా ఉన్నట్టు కనబడుతోంది. చూడాలి ఎగ్జాక్ట్ గా చైనా ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అని. ఇప్పటి వరకు చూసినట్టయితే ఏదో శాటిలైట్ సపోర్ట్ అవి ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి, కానీ నిజంగా పెద్ద ఎత్తున అఫెన్సివ్ వెపన్స్ అంటాం కదండి, అంటే దాడులు నిర్వహించే కెపాసిటీని, కేపబిలిటీని చైనా బిల్డ్ చేయలేదని అమెరికన్ నాయకులే చెప్తున్నారు. ఇప్పుడు చేస్తుందా, ఎందుకు చేస్తుంది, చేసేటైతే ఎటువంటి ఆ ప్రాంతంలో ఎటువంటి జియో పాలిటిక్స్ కావాలి చైనాకి అన్నది కూడా గమనించాల్సిన విషయం అంట. ఓకే, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇన్ని డ్రోన్స్ అటాక్ చేస్తుంది కదా కంటిన్యూస్గా ఇరాన్, ఇన్ని వేల లేదా ఇంకా పైన ఇన్ని డ్రోన్స్ని ఇరాన్ ఎక్కడి నుంచి ఎక్వైర్ చేసి ఉండాలి? ఇంత పెద్ద సైనిక బలగం, ఆర్థిక బలగం ఉన్నటువంటి అమెరికా ఎందుకు ఆ స్థాయిలో డ్రోన్స్ తయారు చేయలేకపోతుంది? ఒకటండి, ఇరాన్ ఇటువంటి యుద్ధం చేయాలని ఎప్పటి నుంచో వస్తుంది మన మీద. ఇటువంటి యుద్ధం మన మీద వేరే ముఖ్యంగా అమెరికన్ ఫ్రెండ్స్ మన మీద చేస్తారని ఇరాన్ చాలా కాలంగా ఈ యుద్ధానికి ప్రిపేర్ అవుతుందండి. సో ఇరాన్ తెలుసుకుంది ఏంటంటే, అటు అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేసింది కదా ఇంతకు ముందు, సద్దాం హుసేన్ ని పడేసింది. ఆ సమయం నుంచి ఇరాన్ వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే, ఒకటి మనం డీసెంట్రలైజ్డ్ ఆర్మీ ఉండాలి, రెండు మనం అమెరికాని హై టెక్నాలజీగా మనం యుద్ధం చేయలేము, మిజైల్ కి మిజైల్ చేయలేము మనం, కాకపోతే వాళ్ళకి కాస్ట్ పెంచే విధంగా మనం తయారు చేయొచ్చు. అందుకని వాళ్ళు చాలా కాలంగా చిన్న చిన్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కాలంగా వాళ్ళు తయారు చేశారండి. ఉదాహరణకి ఇప్పుడు ఇరానియన్ నేవీ తీసుకోండి. నిజంగా చూసుకుంటే ఇరానియన్ నేవీ తుడిచిపెట్టుకుపోయింది, కానీ ఇరానియన్ నేవీ ఇంకా బలంగా ఉంది. ఎందుకంటే హర్ముజ్ జలసంధిని ఆపుతున్నారు. హర్ముజ్ జలసంధిని ఎలా ఆపుతున్నారు? చిన్న చిన్న పడవల్లో వస్తున్న పెద్ద పెద్ద కమర్షియల్ షిప్స్ ని, ట్యాంకర్స్ ని టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న పడవల్ని ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది. అంతేకాదు ఈ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్నవి, పెద్ద ఖరీదు లేనటువంటివి, అవి పెద్ద ఎత్తున తయారు చేసి ఇరానియన్స్ ఎప్పటి నుంచో యుద్ధం తయారవుతున్నారండి. అంతేకాదు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా బిల్డ్ చేసుకోవటం జరిగిందండి. యుద్ధానికి ముందు కూడా మనం చూసాం కదా, చాలా సార్లు ఇరానియన్ టీవీలో వాళ్ళు మేము ఈ పర్వతాల గర్భంలో పెద్ద ఎత్తున డీప్ కేవ్స్ లో పెద్ద ఎత్తున మేము ఈ డ్రోన్స్ అవి ఉన్నాయని వాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో అంతా ప్రోపగాండా, నిజంగా అంత లేదు ఇరాన్ దగ్గర అని వాదించడం జరిగింది. కానీ ఓవరాల్ గా తీసుకుంటే ఇరాన్ ఎప్పటి నుంచో ఈ స్మాల్ స్కేల్ డ్రోన్స్, అంటే తక్కువ ఖర్చుతో తయారు చేసేటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వన్ వే డ్రోన్స్ అంటారు అవి, ఒకసారి ఒకవైపు వెళ్తే ఇంక వెనక్కి రావు, అటువంటి వన్ వే డ్రోన్స్, అఫెన్సివ్ వెపన్ సిస్టమ్స్ ని పెద్ద ఎత్తున తయారు చేసి స్టోరేజ్ లో పెట్టుకుంది. తర్వాత అవి నిరంతరం తయారు చేసుకున్నట్టు అవసరమైనటువంటి కెపాసిటీ కూడా చాలా సీక్రెట్ లొకేషన్స్ లో కానివ్వండి, మౌంటైన్స్ లో కానివ్వండి, వాటిల్లో వాళ్ళు జాగ్రత్త పడటం జరిగింది. సో కాబట్టి ఇది నడుస్తోంది. అంతేకాదు ఆర్గనైజేషన్ పరంగా కూడా ఇరాన్ లో ఐఆర్జీసీ తీసుకోండి, ఆర్మీ తీసుకోండి, ఎయిర్ ఫోర్స్ తీసుకోండి, నేవీ తీసుకోండి, అలానే ఇప్పుడున్న మత పెద్దల రాజకీయ వ్యవస్థ తీసుకోండి, దెబ్బతిన్నామన్న బాధ వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా నిస్పృహ, నిరాశకి గురవ్వలేదండి. మనం ఇన్నాళ్ళు యుద్ధం అమెరికా లాంటి కంట్రీతో యుద్ధం చేసి నిలబడ్డామంటే ఇదే విజయం అని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఒక పక్కన ఇంతకు ముందు స్టోర్ చేసుకున్నటువంటి స్మాల్ డ్రోన్స్, వాటిని ఎప్పటికప్పుడు అవసరమయ్యేట్టు తయారు చేసుకున్నటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో అది, మరో పక్కన ఈ నాయకత్వంలో మనం గెలుస్తాము, మనం ఇంక గెలుపు తప్పితే, అంటే బతకటం తప్పితే మరో మార్గం లేదు అన్న ఒక గట్టి ఆలోచన విధానం, ఈ మూడు కలవటం వల్ల ఈ రోజు ఇరాన్ పెద్ద ఎత్తున అమెరికా మీద, తర్వాత అమెరికా స్నేహితుల మీద ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తుంది. ఓకే సార్, కానీ అమెరికా ఎందుకు తయారు చేయలేకపోయింది?
అమెరికా చాలా కాలంగా అంటే ఒక విధంగా చూసుకుంటే ఆ, అమెరికా ఈ రోజు మనం ఏం చూస్తున్నాం, పెద్ద ఎత్తున బ్యాలిస్టిక్ మిసైల్స్ అవి తయారు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్మాల్ డ్రోన్స్ అవి కూడా వాళ్ళు హై అండ్ టెక్నాలజీ వార్ఫేర్ మీద చాలా ఎక్కువ డిపెండ్ అవటం జరిగింది. గత నెలలుగా చూసినట్టయితే అమెరికన్స్ కూడా ఈ స్మాల్ డ్రోన్స్ అవి పెద్ద ఎత్తున తయారు చేయటం మొదలెట్టారు. ముఖ్యంగా మనం చూసాం, అమెరికా సపోర్ట్ ఉన్నటువంటి యుక్రెయిన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున డ్రోన్స్ తయారు చేస్తోంది కదా. ఈ డ్రోన్ యుద్ధం చాలా పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తోంది యుక్రెయిన్. సో ఆ యుక్రెయిన్ కెపాసిటీస్ కూడా ఇప్పుడు అమెరికన్స్ వాడుకోవటం నడుస్తుంది. కేవలం అమెరికన్సే కాదండి, యుక్రెయిన్ తో కలిసి జపాన్ వాళ్ళు కూడా కొలాబరేషన్ డెవలప్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. డ్రోన్స్ అవి విషయంలో అన్ని దేశాలు డెవలప్ చేస్తున్నాయి. అంటే వార్ ఫైటింగ్ స్ట్రాటజీలో ఏది ముఖ్యము ఏది ముఖ్యం కాదు అన్న దాని మీద ఎంఫసిస్ మారుతుందండి. ఉదాహరణకి అమెరికన్స్ ఎప్పుడు అంటే వాళ్ళు ఏదో విధంగా మనకున్న టెక్నాలజీ, మనకున్న మ్యాసివ్ డిఫెన్స్ తో అవతల వాళ్ళని ఓవర్వెల్మ్ చేయగలము, అవతల వాళ్ళని పూర్తిగా ఓడించగలము అన్న యుద్ధ నీతి వాళ్ళకు ఉంటుంది. ఈ ఇరాన్ ఇలాంటి చిన్న దేశాలు ఏంటంటే, యుక్రెయిన్ కూడా తీసుకోండి మీరు, కాన్స్టెంట్ గా అవతల వాళ్ళని బాధ పెట్టడం, అంటే యుద్ధం గెలవలేకపోయినా పర్వాలేదు, ఓడిపోకుండా అవతల వాళ్ళని కాన్స్టాంట్ గా బాధ పెట్టే టాక్టిక్స్, ఆ రెండు వ్యత్యాసం ఉందండి. అమెరికా గెలుపు కోసం చూస్తుంది. ఈ యుక్రెయిన్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఇవి మనం గెలవలేము పెద్ద దేశాల మీద, కాకపోతే అవతల వాళ్ళని బాధ పెట్టే ప్రక్రియ ఏమిటి అని వాటి మీద ఆలోచించడం జరిగింది. దానివల్ల కొద్దిగా ఈ టాక్టిక్స్ లో తేడా వచ్చింది, అర్థం చేసుకోవటంలో కూడా తేడా వచ్చిందండి. సో కాబట్టి ప్రతిస్పందన కొద్ది ఆలస్యమైన ఈ మధ్య కాలంలో అమెరికన్స్ కూడా పికప్ చేసినట్టు, అంటే ఈ డ్రోన్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, ఉదాహరణకి అమెరికన్స్ కూడా ఫాస్ట్ బోట్స్ అవి తయారు చేస్తున్నారు. ఇవి డ్రోన్స్ లాగానే డ్రోన్ బోట్స్ అంటారండి. అంటే సముద్రంలో చిన్న చిన్న బోట్స్ వితౌట్ మనుషులు లేకుండా శత్రు స్థావరాల మీదకి వెళ్లి దాడులు చేస్తుంది. అమెరికన్స్ కూడా ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టారు అవి. అలాంటి వార్ఫేర్ కూడా అమెరికన్స్ అడాప్ట్ అవుతున్నారు. తొందరలోనే మనం చూడబోతున్నాం అమెరికా వైపు నుంచి కూడా. అంటే అమెరికా గొప్పది అని చెప్పటం కాదండి, ఒక శక్తి సామర్థ్యం మనకుంది అని గట్టి నమ్మకం, విశ్వాసంతో ఉంటే ఒక్కొక్కసారి కొన్ని చూడటం మిస్ అవుతారు. సో కాబట్టి దాని నుంచి నేర్చుకునే ప్రక్రియ టైం పడుతుంది. ఇంకోటి, కొంతవరకు అమెరికన్స్ కూడా మనం ఆపరేషన్ సింధూర్ను మనం చూసుంటే కనుక వాళ్ళు ఇలాంటి యుద్ధం ఎలా చేయాలి అని నేర్చుకుని ఉండొచ్చు. కాకపోతే మనం చేసిన ఆపరేషన్ సింధూర్ ఏముంది అని చాలా హేళనగా మాట్లాడటం నడిచింది అమెరికన్స్ వైపు నుంచి కూడా. ఈ రోజు దాని ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తున్నారు. కరెక్ట్. ఇకపోతే ఇప్పుడు జోర్దాన్లో అమెరికాకు సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అటువంటి వాటి మీద దాడులు చేసింది. ఇలాగే కువైట్ కానీ లేకపోతే మిగిలినటువంటి గల్ఫ్ దేశాల మీద కానీ దాడులు చేసింది. అక్కడ నష్టం ఎంత భారీగా ఉండే అవకాశం ఉంది సార్ యాక్చువల్గా? ఒక విధంగా చూస్తే పాపులేషన్ చిన్న పాపులేషన్స్ అండి అవి, వాళ్ళకి పెద్ద స్టాండింగ్ ఆర్మీ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిపెండ్ ఆన్ అమెరికన్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క సపోర్ట్ కావాలి వాటికి. ఈ రోజు ఇరాక్ లాంటి ప్రాంతాల్లో మనం చూసాం, కొంత సివిలియన్ డ్యామేజ్ కూడా నడిచినట్టు చూసాం. కాకపోతే వీటి యొక్క నష్టం కేవలం ఒక రోజు 2 రోజులు లేదా ఈ జరిగిన 3 నెలల యుద్ధం కాదండి. వీటి దేశాల యొక్క నష్టం చాలా కాలం వాళ్ళు అనుభవించబోతున్నారు. ఎందుకని, ఇన్నాళ్ళు మీరు కనుక తీసుకుంటే, నేను ఒక కువైట్ లో ఒక ఆఫీస్ పెట్టినా, ఒక చిన్న ఏదన్నా కంపెనీ ఓపెన్ చేసినా, లేదా దుబాయ్ లో ఒక కంపెనీ ఓపెన్ చేసినా పర్వాలేదు అన్న ఒక ఆలోచన ఉండేది కదా. ఈ రోజు ఆ ఆలోచనని దెబ్బ కొట్టిందండి ఇరాన్. ఇప్పుడు ఉదాహరణకి మన వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి దుబాయ్ లో ప్లాట్లు కొనటం అది చేయటం చేశారు కదా. ఎందుకని, అరే ప్రశాంతంగా ఉంటుంది, చుట్టుపక్కల ఎంత యుద్ధం నడిచినా ఇక్కడ ఏమీ జరగదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా చుట్టుపక్కల దేశాలు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తాయి, ఈ ప్రాంతం నుంచి ఎటువంటి సిద్ధాంతాలు ఉద్భవించినా, టెర్రరిజం వేరే చోట్లకి వెళ్ళినా, అదంతా జరిగినా మనకి ఇబ్బంది ఉండదు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అంతేకాదు ఈ దుబాయ్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖటారు ఇలాంటి ప్లేసెస్ ని హబ్ గా పెట్టుకుని ఆ ప్రాంతంలో మనం బిజినెస్ చేయొచ్చు అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో మనం చూసినట్టయితే అటు ఖటార్ లో దోహా కానివ్వండి, ఇటు దుబాయ్, అబుదాబి లేదా బహ్రెయిన్ తీసుకోండి, లేదా కువైట్ తీసుకోండి, ఈ ప్రాంతాలన్నీ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసి చుట్టుపక్కల దేశాల్లో మనం బిజినెస్ చేయొచ్చు.
ఇక్కడ ఒక రీజనల్ హెడ్ క్వార్టర్స్ పెట్టుకుని అన్న భావన, ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు దెబ్బ కొట్టింది ఇరాన్ తన దాడులతో అండి. అంటే మీరు ఇక్కడ బిజినెస్ చేయటం అంత తేలిక కాదు. ఈ ప్రాంతాల్లో కూడా క్షిపణి దాడులు నడుస్తాయి, డ్రోన్ అటాక్స్ నడుస్తాయి, ప్రాణహాని ఉండే అవకాశం ఉంది అని ఆలోచన వస్తుంది కదా. మనం చూసాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ అవి పెట్టే ఆలోచన ఉంది, కొన్ని కంపెనీస్ పెట్టాయి కూడా. ఇప్పుడు కనుక మీరు ఒక వెస్ట్రన్ కంపెనీ డేటా సెంటర్స్ పెట్టాలి అన్న నాయకత్వం లీడర్షిప్ దాంట్లో మీరు ఉన్నారనుకోండి, మీరు ఈ రోజు ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీ, గల్ఫ్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా? లేరు కదా. సో అటువంటి దెబ్బ పడిందండి ఈ దేశాల మీద. దీర్ఘకాలికంగా ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇది అన్స్టేబుల్ ప్లేస్. మన ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవటం కష్టము అన్న ఒక ఆలోచన వచ్చే విధంగా ఇరాన్ దెబ్బతీసింది. సో మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది, ఎందుకంటే ఈ నష్టం అన్నది ఒకటి ఇమీడియట్ ప్రాణహాని, అది నెంబర్స్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు, బట్ దీర్ఘకాలికంగా ఎకనామిక్ ఆపర్చునిటీస్ దెబ్బతినే విధంగా ఇరాన్ ప్రతిస్పందించింది. అది కూడా ఒక విధంగా చూసుకుంటే ఇరాన్ యొక్క మిలిటరీ స్ట్రాటజీ యొక్క వ్యూహంలో ఒక భాగం అండి. ఓకే, ఇంకా దీంట్లో ఇంకా ప్రధానమైనటువంటి ఇష్యూస్, ఇంకా ప్రాణ నష్టము లేకపోతే ఆర్థికపరమైనటువంటి నష్టము, వీటన్నిటిని కూడా వదిలేస్తే అమెరికా ఈ స్పెండ్ చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి ఖర్చు ఇప్పటి వరకు ఇరాన్ చాలా తక్కువతో చేస్తే అమెరికా చాలా ఎక్కువతో చేస్తుంది. కాబట్టి వాళ్ళకి అది పూడ్చుకోవడానికి వాళ్ళకి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్? అమెరికా ఇరాన్ మధ్య ఖర్చు కనుక చూసుకుంటే అమెరికా తన ఇరానియన్స్ వాళ్ళ ప్రాణాలతో అనుభవిస్తున్నారండి. మనం చూసాం కదా, పాపం చాలా మంది చనిపోయారు ఆ దేశంలో. అంతేకాదు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్ద ఎత్తున దెబ్బతింది. అటు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి, లేదా ఇటు కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి. భారత్ లాంటి దేశాలు ఇరాన్ లో చాబహార్ లాంటి పోర్ట్స్ బిల్డ్ చేయాలనుకున్నాం, ఇవన్నీ కూడా అక్కడ ఆగిపోతున్నాయి. మనం కేవలం, నేను చెప్పింది ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కదా, మిగతా దేశాలు కూడా చాలా అలా ఆలోచనలు చేశాయి ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని. అవన్నీ కూడా తాత్కాలికంగా కొన్నాళ్ళు ఆపేయటం జరుగుతుంది. సో ఇరాన్ కి ఆర్థికంగా చాలా పెద్ద దెబ్బ తగిలిందండి. ఇంతేకాదు, కాకపోతే ఇరాన్ ఆర్థికంగా శాంక్షన్స్ లో, అమెరికన్ శాంక్షన్స్ లో చాలా కాలంగా ఉంది కాబట్టి ఇరాన్ చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది. ఆ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు మునుముందు రోజుల్లో చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంతేకాదు ఇరాన్ లో ఇన్ఫ్లేషన్ కూడా చాలా పెరుగుతోంది. మొట్టమొదటిసారి ఐఆర్జీసీలో ఉన్నటువంటి సీనియర్ కమాండర్స్ లేదా అక్కడ ఉన్నటువంటి మత పెద్దల్లో కొంతమంది పెద్ద నాయకులు ప్రజల్ని చెప్పటం జరిగింది, మున్ముందు రోజుల్లో ఇన్ఫ్లేషన్, ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది, మీరు ఓపిక పట్టాలి. ఎందుకంటే మనం యుద్ధంలో ఉన్నాం కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో, ప్రతిరోజు అవసరమైనటువంటి కొనుక్కునేటువంటి వస్తువులు ధర చాలా పెరగబోతోంది, మీరు కొద్దిగా ఓపిక పట్టాలి, సమన్వయంతో పాటించాలి, కోఆర్డినేటెడ్ గా మనం అంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మున్ముందు రోజుల్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకి, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయన్నది కూడా మనం గమనించాల్సింది ఉందండి. మీరు చెప్పింది అమెరికాలో కనుక చూసినట్టయితే ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు అని మనం అమెరికన్ పార్లమెంట్, అక్కడ సెనేట్ లో కానివ్వండి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ, లేదా వాళ్ళ కమిటీస్ లో కానివ్వండి చర్చలు నడుస్తున్నాయి. నిజంగా చూసుకుంటే అమెరికాకి కొంత ఖర్చు పెట్టినా చాలా మంది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మళ్ళీ అమెరికా నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నారు కదా. సో అమెరికాకి మళ్ళీ పెద్ద డబ్బులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు మున్ముందు రోజుల్లో వెంటనే ఆపటం కష్టం అమెరికన్ ప్రెజెన్స్ ని, లేదా అమెరికన్ మిలిటరీ ఈ సపోర్ట్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ని కూడా కొనటం ఆపటం కష్టం. కాబట్టి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ పెద్ద ఎత్తున కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అమెరికా కొద్దిగా ఖర్చు పెట్టినా దీర్ఘకాలికంగా యుద్ధం నుంచి లాభపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ మూసేయటం వల్ల ఈ రోజు చాలా మంది వాళ్ళ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో, ఎల్పిజి ఇలాంటివి, అవన్నీ కూడా అమెరికా నుంచి కొనుక్కుంటున్నారు, ఎక్కువ ధరతో కొనుక్కుంటున్నారు. సో ఆ విధంగా చూసినా కూడా అమెరికా కొద్దిగా ఆర్థికంగా లాభపడుతోంది. మీరు చెప్పింది మాత్రం కరెక్టే, తాత్కాలికంగా కొద్దిగా బడ్జెట్ లో వాటిల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బట్ దీర్ఘకాలికంగా చూసుకుంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఈ యుద్ధం యొక్క ప్రభావం ఎలా ఉన్నది అని మాత్రం మనం ఇంకా క్రిటికల్ గా ఎవాల్యుయేట్ చేయొచ్చు అండి. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి విశ్లేషణ, చాలా చక్కటి వివరణ, సమాచారం మా ప్రేక్షకులకు అందించినందుకు. ఇదే ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి